వెల్కమ్ టు 69 టీవీ. నేను మీ రవికుమార్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. గుడివాడ జెడ్పీ చైర్మన్ దంపతులను అడ్డుకున్న టీడీపీ శ్రేణులు. పోలీస్ బందోబస్తు నడుమ జెడ్పీ చైర్మన్ దంపతులను స్టేషన్కు తరలించిన పోలీసులు. కోట శ్రీనివాసరావు మృతిపై భావోద్వేగానికి గురైన బ్రహ్మానందం. నటన ఉన్నంతకాలం కోట జీవించి ఉంటాడు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తారని, వారు ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా చూడాల్సిన అవసరం ఉందని అన్నారు. సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించి తొలి బోనం సమర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఇక డీటెయిల్స్లోకి వెళ్దాం. గుడివాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్కు జెడ్పీ చైర్మన్ ఉప్పాల హారిక రాము దంపతులను తరలించిన పోలీసులు. కే కన్వెన్షన్లో జరుగుతున్న వైసీపీ సమావేశంలో పాల్గొనేందుకు గుడివాడకు వచ్చిన హారిక దంపతులపై నాగవరప్పాడు సెంటర్లో జెడ్పీ చైర్మన్ దంపతులను అడ్డుకున్న టీడీపీ శ్రేణులు. జెడ్పీ చైర్మన్పై అసభ్య పదజాలంతో దుర్భాషలాడిన ఆకతాయి స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కన్నీటి పర్యంతమైన జెడ్పీ చైర్మన్ హారిక మాట్లాడుతూ, మహిళని చూడకుండా తనను దుర్భాషలాడారంటూ సభ్య సమాజం తలదించుకునేలా గుడివాడలో టీడీపీ శ్రేణులు వ్యవహరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. కానీ కలహాలు కానీ పెట్టుకోవడం జరగలేదు. ఈ రోజు మేము మీటింగ్ జరుగుతుందని మా దారికి మేము వస్తున్నాం. ఒక్కరిని ఒక్క మాట అనలేదు. ఇష్టం వచ్చినట్టు బరి తెగించిపోయి రోడ్ల మీద మమ్మల్ని నిర్బంధించేసి చుట్టూ 10 సార్లు దాడి చేయడానికి రాడ్లేవో పట్టుకొని చేతులకి టవల్స్ అవి కట్టేసుకుని ఇష్టం వచ్చినట్టు కార్ని ధ్వంసం చేసేసి, ఎలాంటి మాటలు అంటే నీచంగా అలాంటి మాటలు నేను మాట్లాడలేను. అంత భయంకరంగా తిడుతూ పోలీసులు ముందే ఇలా చేస్తున్నారంటే రాజ్యాంగం ఏమైపోయింది, చట్టాలు ఏమైపోయినాయో నాకైతే అర్థం కావట్లేదు. మరి నాకే ఈ విధంగా ఉంటే ఇంకా సాధారణమైన మహిళలు రోడ్డు మీద తిరగడానికి కూడా భయంకరమైన పరిస్థితులు ఏర్పడేటట్టున్నాయి. గవర్నమెంట్ వచ్చి 1 సంవత్సరం అయింది. ఇంకా 4 సంవత్సరాలు ఈ భయానక పాలన ఎలా ఎదుర్కొంటారో మరి నాకైతే అర్థం కావట్లేదు. దీనికి పోలీసులు ఏ విధంగా వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటారో నాకు తెలియదు. నేనైతే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడే. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా బీసీ మహిళనైన నాకు జరిగిన ఈ అవమానం ప్రతి మహిళకి జరిగినట్టే అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే జిల్లా ప్రథమ మహిళకి జరిగిన అవమానం ప్రతి ఒక్కరికి జరిగినట్టే. ఇంత దారుణమైన బూతులు మాట్లాడుతున్నారంటే వారిని ఎస్పీ గారు ఖచ్చితంగా కఠినమైన చర్య తీసుకుని వారిని ఈ రోజే జైల్లో పెట్టాల్సిందిగా కోరుకుంటున్నాను. మేము ఎవరిని ఎటువంటి పదజాలాలు ఉపయోగించకుండా మా మీటింగ్ మేము చేసుకుంటున్నాము. ఆయన మేనిఫెస్టోలో ఇచ్చిన పథకాలు అమలు చేయట్లేదని మాత్రమే మాట్లాడుతున్నాను. ఇంతవరకు 4 మీటింగ్స్కి వెళ్ళాము, ఎక్కడ కూడా ఇలాంటి పరిస్థితి లేదు. కానీ ఈరోజు గుడివాడ కేవలం మేము రోడ్లో ఎంటర్ అయ్యామంతే. అసలు ఆ రోడ్డు కూడా ఎంటర్ అవ్వలేదు. వాళ్ళు తిరిగి కారు రిటర్న్ వెళ్ళిపోమనంటే మేము కారు తిప్పుకుంటున్నా సరే మొత్తం రౌండ్ చేసేసారు. రౌండ్ చేసేసి మొత్తం అంతా ధ్వంసం చేసేసారు. మీరు ఆల్రెడీ విజువల్స్ చూసుకునే ఉంటారు. ఈ రకమైన రాజ్యాంగం ఇక్కడ అమలవుతుంది. ఇది మరి రెడ్ బుక్ రాజ్యాంగం, మరి ఏ రాజ్యాంగం నాకు తెలియదు. ఎందుకంటే మళ్ళీ డోర్ తిప్పితే గొడవ పెరిగిద్ది. గొడవలు పడే మా సంస్కృతి కాదు. మీరు గమనించలేదు. ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడైనా మేము గొడవల జోలికి వెళ్ళడం జరిగిందా? లేకపోతే ఎవరినైనా కానీ ఒక విమర్శ చేయడం జరిగిందా? మా పనిలో మేము చేసుకుంటూ పోతున్నాం తప్ప అన్యాయంగా మమ్మల్ని రోడ్డు మీద వాళ్ళు తీసుకొచ్చి మమ్మల్ని చంపడానికి చూస్తారా? మేమేం తప్పు చేసాం? మా మీద రాడ్లతో కర్రలతో కత్తులతో దాడి చేస్తారా? మీరు ఏం తప్పు చేసామని అడుగుతున్నా నేను. వారందరినీ అలాగే ఎవరైతే మమ్మల్ని దాడి చేసి అలాగే కొట్టబోయి చంపబోయారో వాళ్ళందరినీ మీరు కఠినంగా శిక్షించాలి. చిన్న విషయం కాదు అది. అంటే అంతసేపు కావాలని చంపాలనే ఉద్దేశంతోనే ఇలా దుర్మార్గంగా చేశారు. మరి మా నందివాడ జెడ్పీటీసీ గారు కూడా అడ్డం వస్తే వాళ్ళని కూడా కొట్టారు. ఖచ్చితంగా మీరు కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ గారిని కోరుకుంటూ, జిల్లా పరిషత్ చైర్మన్ గారిని కొట్టబోతే మా జెడ్పీటీసీ నందివాడ కందుల నాగరాజు గారు అడ్డం వచ్చి ఆపారు. ఆయన కోట శ్రీనివాసరావు మృతిపై బ్రహ్మానందం భావోద్వేగానికి గురైన తను మాట్లాడుతూ, నటన ఉన్నంతకాలం కోట ఉంటాడని తెలిపారు.
సినీ రంగ ప్రముఖులు కోట శ్రీనివాసరావు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలో కూడా కొన్ని చిత్రాలలో నటించిన అనుభవం ఉంది. 750 పైగా చలనచిత్రాలలో నటించాడు. ప్రతి నాయకుడు, క్యారెక్టర్ యాక్టర్, సహాయ నటుడు వంటి వివిధ విభాగాల్లో 9 రాష్ట్ర నంది అవార్డులు అందుకున్నాడు. తను స్నేహం మర్చిపోనిది అని వెల్లడించాడు. ఆయన ఒక మహానటుడు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక దశకంలో నేను, కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ మేము ముగ్గురం ప్రతి సినిమాలో ఉండేవాళ్ళం. రోజుకు 18-20 గంటలు పనిచేసేవాళ్ళం. ప్రతి లాస్ట్ 40 years 4 decadesగా అరే ఒరే అనుకుంటూ కలిసి ఉన్నాం. వాళ్ళ కోట లేడు అంటే నమ్మలేకపోతున్నాం. నటన ఉన్నంత కాలం కోట ఉంటాడు. వాడుకు నటరాజపోతుంది. మహానుభావుడు. ఏ విషయాన్నైనా నిర్మోహాటంగా మాట్లాడే వ్యక్తి. అటువంటి వ్యక్తిని కోల్పోవడం భారతదేశానికే, నటనా లోకానికే తీరని లోటు. బోనాల ఉత్సవాల సందర్భంగా సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన పండితులు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ బోనాల ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తారని, వారు ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా చూడాల్సిన అవసరం ఉందని అన్నారు. లైన్లో భక్తులతో మాట్లాడిన ఎమ్మెల్యే అనంతరం దక్కన్ మానవ సేవ సమితి ఆధ్వర్యంలో గత 99 సంవత్సరాల నుంచి కూడా అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు అందిస్తున్న సేవలను అభినందించారు. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం వెలగపల్లి ఊర చెరువు దగ్గర తెలంగాణ రాష్ట్రానికి చెందిన సత్తుపల్లి డిపో ఆర్టీసీ బస్సు సత్తుపల్లి నుండి ఏలూరు వెళ్తుండగా పక్కనే ఉన్న మామిడి చెట్టును ఢీకొందింది. బస్సులో 30 మంది ప్రయాణించగా వారిలో సుమారు 12 మందికి ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా వారిని గవర్నమెంట్ హాస్పిటల్కు తరలించారు. చిత్తూరు జిల్లా కొప్పం మరియు తమిళనాడు రాష్ట్రం సరిహద్దులో తివల్లూరు రైల్వే స్టేషన్ సమీపంలో ప్రమాదవశాత్తు 3 ఆయిల్ ట్యాంకర్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద నేపథ్యంలో ఎక్కడి రైళ్లు అక్కడే ఆగిపోయాయి. తిరువల్లూరులో డీజిల్ లోడుతో వెళ్తున్న గూడ్స్ రైలులో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే అన్ని వ్యాగన్లకు మంటలు వ్యాపించాయి. దీంతో వ్యాగన్ల నుంచి భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. అగ్ని ప్రమాదం కారణంగా అప్రమత్తమైన అధికారులు కుప్పం మీదుగా బెంగళూరు, చెన్నై వెళ్లే అన్ని రైళ్లు తాత్కాలికంగా రద్దు చేసినట్టు రైల్వే అధికారులు తెలిపారు.
ఏలూరు జిల్లా మరోసారి గోదావరి వరద ముంపు బారిన పడుతున్న మండలాలు. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే నుండి 7 లక్షల క్యూసెక్కుల వరద ఎగువ క్యాపర్ డ్యాం వద్ద 31 మీటర్లు నీటి మట్టం దాటడంతో కుక్కనూరు వేల్పూరుమాడు మండలాలను చుట్టుముడుతున్న బ్యాక్ వాటర్ గుండేటి వాగు నీట మునిగి సుమారు 10 గ్రామాలకు నిలిచిన రాకపోకలు. ముందు జాగ్రత్త చర్యల్లో లోతట్టు ప్రాంత ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని హెచ్చరికలు. కాకినాడ నుండి 65 మంది సిబ్బందితో కూడిన ఎస్టీఆర్ఎఫ్ బృందాలు కుక్కనూరు వేలూరుపాడు చేరిక పోలవరం ప్రాజెక్టు ఎగువ గోదావరి వరద ప్రభావంతో విలీన మండలాలకు వరద నీళ్లు చుట్టుముడుతుంది. ముంపు గ్రామాల ప్రజలు తమ సామాన్లను తీసుకొని ట్రాక్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. సికింద్రాబాద్లో శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించి తొలి బోనం సమర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హైదరాబాద్లో ఆషాఢ బోనాల సందడి కొనసాగుతుంది. ఆదివారం తెల్లవారుజామున లస్కర్ బోనాలు ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున అమ్మవారికి మంగళహారతి ఇచ్చారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు తొలి బోనం సమర్పించారు. తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారికి బోనం సమర్పించేందుకు తరలి వస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎస్ఆర్ జూనియర్ కాలేజీలో ఒక విద్యార్థిని ర్యాగింగ్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత వారం రోజుల క్రితం ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఒక విద్యార్థిపై ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న కొంతమంది విద్యార్థులు దాడి చేశారని విద్యార్థి తల్లిదండ్రులు కళాశాల వద్ద ఆందోళనకు దిగారు. కళాశాల యాజమాన్యం విద్యార్థి తల్లిదండ్రుల మధ్య కొద్దిసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ వివాదంలో 5 విద్యార్థులను యాజమాన్యం 10 రోజులు సస్పెండ్ చేసింది. అనంతరం ర్యాగింగ్కు పాల్పడిన విద్యార్థులు వారి తల్లిదండ్రులు ర్యాగింగ్కు గురైన విద్యార్థులను తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. మేము ఉన్నాం కదా అని భరోసా అనాలిగా ఆ మాట అందుకే ఆ ఒక్క మాట అని ఉంటే నా ఫోన్లోనే సరిపోయాయి. లేదు ఓకే ఇంకా డిస్కషన్ తెలిసింది కదండి. ఆ తర్వాత రోజు రావాలి కదా. తర్వాత రోజు రావడం ఏంటండి? నేను హైదరాబాద్ నుంచి రావడానికి మరి రావాలి కదా, బుక్ చేసుకుని రావాలి కదా. మీరే కదండి వాళ్ళ పేరెంట్స్ మాత్రం ఉన్నారు కదా. ఆ రోజు నెక్స్ట్ డేనే వస్తే గొడవ తిరుగుతాం కదా. మీ బాబా చెప్పాడు కదా గొడవ ఏంటని. ఎప్పుడు సార్ అది చిన్న విషయం. సోమవారం జరిగింది, మంగళవారం నాడు చెప్పాడు కదా సార్. సోమవారం చెప్పాడు కదా ఇంటికి వచ్చిన తర్వాత, మరి మంగళవారం రావాలి కదా సార్. వికారాబాద్ జిల్లా అనంతగిరి పరిధిలో గీతావాహిని బృందం ఆధ్వర్యంలో గౌతమి కాలేజ్ ప్రాంగణంలో కన్యాలాల్ బాగ్ కాలనీకి చెందిన మహిళల భాగస్వామ్యంతో భగవద్గీత మరియు గీతా పారాయణం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు శ్రీదేవి సదానందరెడ్డి మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణ కోసం కేంద్రంలోనే కాకుండా చుట్టూ ఉన్న కాలనీలో కూడా భగవద్గీత పారాయణం చేస్తున్నామన్నారు. భగవద్గీత సారాంశం ప్రతి ఇంటికి చేకూరాలని గీతావాహిని బృందం ఆకాంక్షిస్తుంది అని పేర్కొన్నారు. పట్టణంలోని పలు కాలనీల్లో గీతా పారాయణం కొనసాగుతుండగా చివరగా మారుతి నగర్లోని వైభవ లక్ష్మి గుడిలో కార్యక్రమం ముగియనుంది. బృందం పలు ఆధ్యాత్మిక సేవల్లో భాగమై భగవద్గీత ప్రచారాన్ని విస్తరిస్తుందని తెలిపారు. బృందం పలు ఆధ్యాత్మిక సేవల్లో భాగమై భగవద్గీత ప్రచారాన్ని విస్తరించనుందని తెలిపారు. గీతావాహిని ఆధ్వర్యంలో హిందూ ధర్మ పరిరక్షణార్థం గీతా ప్రచారం ఆషాఢంలో ఈ విధంగా 9 రోజుల పాటు కార్యక్రమం తీసుకోవడం మా గురుగారైన జహరాబాద్ వాస్తవులు కీర్తిశేషులు శ్రీ
రామకృష్ణ పంతులు గారి వర్ధమేధం భగవద్గీత 41 మంది సభ్యులతో మహిళా సభ్యులతో నేర్చుకోవడం జరిగింది. అయితే వారు మాకు వ్యాకరణము, శ్లోకాలు, భావయుక్తంగా మాకు భగవద్గీత నేర్పించడం జరిగింది. 41 రోజులు మాకు వారు రెగ్యులర్గా వారు 84 సంవత్సరాల వయసులో జడపడి నుంచి రోజు నేర్పించడం జరిగింది. అంత మంచి జ్ఞానాన్ని, సబ్జెక్టుని మా వరకే పరిమితం కావద్దు, ఇది అందరికీ కూడా అందజేయాలని ఒక సదుద్దేశంతో మేము గీతావాహిని సభ్యులందరము కూడా మా గురువుగారికి గురుదక్షిణగా గీతా ప్రచారం చేస్తామని ఆ రోజు మేము గురువుగారికి సభాముఖంగా తెలియజేయడం జరిగింది. ఆ రోజు నుంచి ప్రారంభమైన మా యొక్క గీతా ప్రచారం బాగా జరిగి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. 41 మందితో ప్రారంభమైన మా యొక్క గీతావాహిని బ్యాచ్ 22 బ్యాచ్లు వివిధ పట్టణంలోని వివిధ ప్రదేశాలలో వాళ్ళు కాలనీలలో నేర్పించి ఈ ఆషాఢం షెడ్యూల్ అనేది ప్రచారంలో ఏర్పాటు చేయడం జరిగింది. చేసి పారాయణ చేసి అక్కడ 15 మంది జమైనప్పుడు అక్కడికి వెళ్ళి మేము క్లాసెస్ నేర్పించి ఈ విధంగా మేము 22 బ్యాచ్ 10 మందితో మొదలైన ప్రజెంట్ క్లాసెస్ ప్రబోధకులు మా వాహిని గ్రూప్లో 10 మంది వరకు అవడం వలన ప్రచారం అనేది ఇంకా కూడా చాలా ఈజీగా ఇంకా కూడా వ్యాప్తి చెందుతుంది. అదేవిధంగా అలోకా స్కూల్లో మరియు వేదిక్ స్కూల్లో కూడా క్లాసెస్ క్లాస్ తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా గీతా ప్రచారానికి మా యొక్క గీతావాహిని సభ్యులు అందరూ కూడా సహకరిస్తున్నారు. కూడా ప్రార్థిస్తూ రాబోయే రోజుల్లో కూడా గీతావాహిని నుంచి సహస్రగణ గీత పారాయణం చేయడం జరిగింది. మొట్టమొదటి నెక్స్ట్ ఈ ఇయర్ కానీ నెక్స్ట్ ఇయర్ కానీ సహస్రగణ గీత పారాయణం చేయదలుచుకున్నాము ప్రచారంలో భాగంగా. కాబట్టి దీన్ని కూడా అందరూ కూడా సహకరించాలని వినవిస్తూ ఉండాలని కార్యక్రమాన్ని ఉద్దేశించి అయితే అందరూ కూడా ఆ రోజు కృష్ణుడు కురుక్షేత్రంలో ఉన్నప్పుడు అర్జునుడు కురుక్షేత్రంలో అంటే ఆయన అప్పుడు సన్యాసం చేసి యుద్ధం చెయ్యాలి కర్తవ్యం నేటి సమాజం కూడా అట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ అందరూ కూడా మానసికంగా కానీ శారీరకంగా కానీ అనారోగ్యాలు ఆందోళనలు ఆత్మహత్యల వల్ల బాధపడుతుంది. అట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఇలాంటి భగవద్గీత లాంటి అంశం చాలా అవసరం. భగవద్గీతలో ఎన్నో అంశాలు చెప్పడం జరిగింది. మానసికంగా ఎంతో పరిపక్వత చెందాలంటే భగవద్గీత నేర్చుకుంటే మనకు అనేక సంశయాలు మహాత్మా గాంధీ కూడా చెప్పింది. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు నేను తెచ్చుకుంటే ఆ సమస్యలన్నీ సమాధానం దొరికేయాలి. ఇప్పుడు అందరూ కూడా సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు సంప్రదిస్తున్నారు. ఒక భగవద్గీత కనుక నేర్చుకుని దాన్ని ఆచరిస్తే ఏ సైకియాట్రిస్ట్ అవసరం లేదు. అయితే మనం భగవద్గీత చదవడం వల్ల కూడా కొంత ప్రయోజనం ఉంటుంది. ఏంటి ఆ ప్రయోజనం అంటే చదవడం వల్ల కొంత విశ్వాసం వల్ల యోగా చేసినటువంటి కానీ దాన్ని కంప్లీట్గా తెలుసుకున్నట్టయితే ఒక 50% దాన్ని కంప్లీట్గా ఆచరించినప్పుడు 100% ఉంటుంది. వినడం కూడా తపస్సుతో సమానం. కాబట్టి విన్నప్పుడు కూడా ఒక 50% ప్రయోజనాన్ని పొందేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే భగవద్గీత పట్ల అందరికి ఒక ఏంటంటే ఒక అపోహం ఉంది. భగవద్గీత చదవాలి, పిల్లలు చదవాలి, ఒక వయసు అయిపోయిన సబ్జెక్ట్ చదవాలి. వయసు అయిపోయిన తర్వాత భగవద్గీత పనే లేదు చదవాలంటే. ఎప్పుడైనా చిన్నప్పటి నుంచి భగవద్గీత చదవాల్సినటువంటి అవకాశం ఉంది. ఒక్కరి వంటనే మానేయాలని ఎప్పుడైతే చిన్నప్పుడే పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది కాబట్టి చిన్న దశలో ఉన్న పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే భగవద్గీత నేర్పిస్తే వాళ్ళు అనేక విషయాలు తెలుసుకోవడం వల్ల తెలుసుకోవడం అనేది ఏంటంటే చిన్న చిన్న విషయాలకి ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తుంది. అలాంటివి కాకుండా నియంత్రించేటటువంటి అవకాశం ఉంటుంది. భగవద్గీతలో ఎన్నో విషయాలు
మనసుని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, కోపాన్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, కోరికలు ఎట్లా అదుపులో పెట్టుకోవాలి, ఎలాంటి ఆహారం తినాలి, ఎంతసేపు నిద్రపోవాలి, అనేక విషయాలు చెప్పడం జరిగింది. 5 సంవత్సరాల క్రితం సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా అసలు ఇప్పటికి కూడా డాక్టర్స్ చెప్తున్నటువంటి విషయాలు ఎప్పుడో కృష్ణ పరమాత్మ చెప్పడం జరిగింది. కాబట్టి ఆ భగవద్గీతలోని అంశాలు ఎప్పుడైతే ప్రతి ఒక్కరు తెలుసుకొని వాటిని ఆచరించడం వల్ల ఆరోగ్యం, మానసిక ఆనందం అన్నీ కూడా కలిగే అవకాశం ఉంది. మా ప్రయత్నం ఏంటంటే, గీతామణి ప్రయత్నం ఏంటంటే, ఇంత అద్భుతమైనటువంటి సబ్జెక్టును అందరికీ కూడా చెప్పి అందరి లోపల వికాసాన్ని కలిగించాలని. మా గురువు గారు ఏం చెప్పిందంటే, సేవలో సంతోషం ఉంటుంది. ఆ మాటను మేము దృష్టిలో పెట్టుకుని ఇప్పటి వరకు సేవ కొనసాగిస్తున్నాం. ఆ భగవంతుని కృప వల్ల ఎప్పుడు కూడా ఎలాంటి ఆటంకాలు రాలేదు. ఒకవేళ వచ్చిన వాటిని వినియోగించుకొని వెళ్తున్నాం. అనేక పాఠశాలలో ఆన్లైన్లో కూడా భగవద్గీత చెప్పడం జరుగుతుంది. ఆన్లైన్లో కూడా ప్రతి ఒక్కరికి భగవద్గీత క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. ఈ విధంగా కేవలం వికారాబాద్కే పరిమితం లేకుండా చుట్టూ ప్రాంతాలకు చుట్టుపక్కల పల్లెటూరు, సిటీలకి, విదేశాలలో కూడా భగవద్గీత విద్యార్థులు మాకు డిపార్ట్మెంట్. కాబట్టి ఈ విధంగా భగవద్గీత ప్రచారం ఇక ముందు కూడా ముమ్మరంగా చేయాలని భగవంతుని కోరుకుంటూ ఇది మా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు, మాకు భగవంతుని సహకరించినంత వరకు ఈ సేవ చేస్తామని వికారాబాద్ జిల్లా కేంద్రంలోని శివారెడ్డిపేట సమీపంలో నూతనంగా నిర్మించిన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో శాఖామాతులు గౌరవ జూపల్లి కృష్ణారావు, తెలంగాణ రాష్ట్ర శాసన అధిపతి గడ్డం ప్రసాద్ కుమార్, రాష్ట్ర చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి మరియు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డితో కలిసి పాల్గొన్న చేవెళ్ల శాసనసభ్యులు కాళీ యాదయ్య అనంతరం ఎక్సైజ్ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటి నీరు పోశారు. అనంతరం జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ వికారాబాద్ జిల్లాలో డ్రగ్స్ వాడకంపై కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఎలాంటి వారు డ్రగ్స్ విషయంలో బయటపడినా ఉపేక్షించకుండా డ్రగ్స్ తీసుకున్న వ్యక్తి కాదు, అతనికి ఎక్కడి నుండి సప్లై అవుతుంది అని తెలుసుకునేంత వరకు సంబంధిత అధికారులు పనిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ దశరథ్, ప్రజాప్రతినిధులు
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుడివాడ జడ్పీ చైర్మన్ దంపతులను అడ్డుకున్న టీడీపీ శ్రేణులు. పోలీస్ బందోబస్తు నడుమ జడ్పీ చైర్మన్ దంపతులను స్టేషన్కు తరలించిన పోలీసులు. కోట శ్రీనివాసరావు మృతిపై భావోద్వేగానికి గురైన బ్రహ్మానందం. నటన ఉన్నంతకాలం కోట జీవించి ఉంటాడు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తారని, వారు ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా చూడాల్సిన అవసరం ఉందని అన్నారు. సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించి తొలి బోనం సమర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఇవి ఇప్పటి విశేషాలు. మరిన్ని విశేషాల కోసం చూస్తూ ఉండండి 6-9 TV.